నాయకత్వంలో ఏదైతే సరూర్ నగర్ లో యూత్ డిక్లరేషన్ సభ ఉందో మరి దానికి మన కాన్స్టిట్యూన్సీ నుంచి నేను ఇద్దరం కలిసి అందరితో కోఆర్డినేట్ చేసుకొని నేను తప్పకుండా పెద్ద ఎత్తున 3 నుంచి 5,000 మందిని గమనించాలన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. మరి ఒకటి గుర్తు చేసుకోవాలి, 423 బూతులు ఉన్నాయి. ఒక్క బూత్ నుంచి మనం 10 యువ సదస్సులు సక్సెస్ చేయాలని, అలాగే ఎస్ఐఆర్ విషయం మీద ఏ విధంగా మనము ముందుకోవాలన్న విషయాలు 2 సబ్జెక్టులు చెప్పడం జరిగింది. తప్పకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు అందరూ పాటించి పర్సెంటేజ్ పెంచుకున్నట్టయితే రేపు రాబోయే ఎలక్షన్లో కార్పొరేటర్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, ఎంపీడీసీ కానీ, మండలాలు కానీ, ఎమ్మెల్యే ఎంపీ కానీ అప్పుడు మనకు పర్సెంటేజ్ ఎంత పెరుగుతుందో బెనిఫిట్ కావడానికి ఆస్కారాలు ఉంటాయి. దయచేసి మనం ఒక బూత్కి 3 చొప్పున మనకి బూత్ కమిటీ మెంబర్ వేసుకోవడం జరిగింది. 422 బూతులు, ఇంచుమించు 1,300 మంది. వాళ్ళు దయచేసి వాళ్ళు ఎంబడి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎంబడి ఉండి ఎక్కడికక్కడ ఈ 10 రోజుల మటుకు పర్సనల్ సమస్యలన్నీ, పర్సనల్ కంప్లైంట్ బాగా పెట్టి దాన్ని ఫాలో చేసి బాబులు ఇప్పించినట్టయితే పూర్తి స్థాయిలో వడజేరు నియోజకవర్గం అంటే మినీ ఇండియా. 28 రాష్ట్రాలు ఉన్నారు. సభను సక్సెస్ చేయడానికి వడజేరు నియోజకవర్గం వచ్చిన మెసేజ్ పోవాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఇంత పొద్దున మీరు చెప్పగానే వచ్చి రెస్పెక్ట్ సక్సెస్ చేసినందుకు, వేదికపై హాజరైన సోదరులకు, సభలో హాజరైన కార్యకర్తల, ముఖ్య కార్యకర్తలకు, పత్రికా సోదరులకు పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తాను. థ్యాంక్ యూ.